జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. ఒకవైపేమో ఏ పార్టీలకు ఆ పార్టీల అభ్యర్థులను సిద్ధం చేసుకున్నారు. మరొక వైపేమో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఓట్ల చోరీ జరిగిందంటూ కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఇక ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటా కూడా దీంట్లో గెలిచేందుకు సిద్ధమవుతూ ఉన్న నేపథ్యంలో నామినేషన్లు మొదలయ్యాయి. అయినప్పటికీ కూడా ఇంకా బీజేపీ అభ్యర్థిని ప్రకటించలేదు. బీజేపీ తరఫున ఇప్పటికీ కూడా రోజుకో పేరు తెర మీదకి వస్తుంది. బీజేపీ టికెట్ కోసం విక్రమ్ గౌడ్ ప్రయత్నం కొనసాగిస్తూ ఉన్నారు. ఇక కొద్ది రోజులుగా విక్రమ్ గౌడ్ కూడా సైలెంట్ అయ్యారు. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కొడుకు విక్రమ్ గౌడ్ కూడా ఇప్పుడు ఈ విషయంలో సైలెంట్ అయిపోయారు. అసలు బీజేపీ నుంచి ఎవరు పోటీ చేయనున్నారు అనేది కూడా ఇప్పుడు ఉత్కంఠగా మారింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్తో మాట్లాడి తెలుసుకుందాం. కిరణ్, బీజేపీ నుంచి ఇంకా కూడా అభ్యర్థి ప్రకటన రాలేదు. బీహార్ ఎన్నికలతో పాటు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు కూడా నోటిఫికేషన్ వచ్చింది. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలైంది. అటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీ రెండు పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి, కానీ బీజేపీ ఇంతవరకు అభ్యర్థిని ప్రకటించలేదు, ఫైనల్ చేయలేదు. గత రాత్రి బీజేపీ అభ్యర్థి ఖరారు అవుతారని ప్రచారం జరిగినా ఇప్పటి వరకు కూడా క్లారిటీ ఇవ్వలేదు. బీజేపీ అధిష్టానం ప్రధానంగా 3 పేర్లు షార్ట్ లిస్ట్ చేసి పంపించింది. అయితే వారిలో జూటూరు కీర్తిరెడ్డి, లంకల దీపక్ రెడ్డి పేర్లు షార్ట్ లిస్ట్ అయ్యాయి. అయితే ఈ 2 పేర్లలో దీపక్ రెడ్డి వైపు అధిష్టానం మొగ్గు చూపింది. అయితే చివరిగా చేసుకున్న పిచ్చి వ్యవహారం చూసినప్పుడు ఆశ్చర్యకరమైన పరిణామం చోటు చేస్తుంది. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఢిల్లీలో తీసుకెళ్తున్నారు. అయితే ఇప్పుడు ప్రధానంగా బీజేపీ బీసీ అభ్యర్థిని తెరపైకి తెచ్చింది. గౌడ్ సామాజిక వర్గానికి చెందిన విక్రమ్ గౌడ్ ని తెరపైకి తీసుకొచ్చిందని ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ బీసీ అభ్యర్థి నవీన్ యాదవ్ కి ఇచ్చింది. తర్వాత బీఆర్ఎస్ పార్టీ కమ్మ సామాజిక వర్గానికి చెందిన మాగంటి సునీతకి ఇచ్చింది. అయితే ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీతో రేసులో ఉండటానికి బీసీ అభ్యర్థిని తెరపైకి తీసుకొచ్చింది. గౌడ సామాజిక వర్గానికి చెందిన విక్రమ్ గౌడ్ పేరు ఖరారు అవుతుందని ప్రచారం నడుస్తుంది. ఇప్పటి వరకు ఉన్న 2 పేర్లు ఏదైతే లంకల దీపక్ రెడ్డి, జూటూరు కీర్తిరెడ్డి, దాదాపు వీరిద్దరిని పరిగణలోకి తీసుకున్న తర్వాత అధిష్టానం కొత్త ఆలోచన చేసింది. బీసీ అభ్యర్థిని బరిలోకి దించాలనే ఆలోచనతో విక్రమ్ గౌడ్ పేరు తెరపైకి వచ్చిందని. అయితే విక్రమ్ గౌడ్ గత పార్లమెంట్ ఎన్నికల ముందే బీజేపీకి రాజీనామా చేసి ఆయన బీజేపీ పెద్దలకు టచ్ లో ఉన్నారు, బీజేపీ అధిష్టానానికి టచ్ లో ఉన్నారు. అయితే బీజేపీ అధిష్టానానికి టచ్ లో ఉండడం వల్ల ముఖేష్ గౌడ్ ని మళ్ళీ పార్టీలో చేర్చుకొని ఆయనకు జూబ్లీ హిల్స్ టికెట్ ఇవ్వాలనే ప్రయత్నాలు జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బీసీ కోణంలో బీసీ అభ్యర్థికి టికెట్ ఇచ్చింది, అదే కోణంలో బీజేపీ ఆలోచిస్తుంది. కాంగ్రెస్ పార్టీ 42% మేము స్థానిక సంస్థలు రిజర్వేషన్లు ఇచ్చాం, బీసీ అభివృద్ధికి బీసీ నినాదానికి మేము కట్టుబడి ఉన్నామని వారు పలు మీటింగ్లలో పలు సమావేశాలను చెప్పడం జరిగింది. ప్రస్తుతానికైతే ఆ రిజర్వేషన్ కోర్టులో ఉండడంతో అంతకన్నా ముందు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరుగుతుంది కాబట్టి బీసీ అభ్యర్థిని తెరపైకి తీసుకొచ్చారని ప్రచారం జరుగుతుంది. రేణు, అయితే ఇక కొద్ది రోజులుగా విక్రమ్ గౌడ్ సైలెంట్ గా ఉన్నట్లే అర్థమవుతూ ఉంది. ఒకవైపేమో విక్రమ్ గౌడ్ పేరే ఇప్పుడేమో కీలకంగా వినిపిస్తూ ఉంది. దీన్ని ఎలా చూడాలి? రేణు, బీజేపీ కాంగ్రెస్ ఇవి 2 పార్టీల అధిష్టానాలు ఢిల్లీలో ఉంటాయి. వారు దేశవ్యాప్తంగా ఉన్న సమీకరణలో రకరకాల వ్యూహాలు, రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే వారికి ఇచ్చే సలహాలు, సూచనలు కూడా అదే విధంగా ఉంటాయి. ఇంతవరకు ఎక్కడ కూడా విక్రమ్ గౌడ్ పేరు తెరపైకి రాలేదు. గత రాత్రి నుంచి విక్రమ్ గౌడ్ పేరు తెరపైకి వచ్చింది. ఇప్పటి వరకు కేవలం 3 పేర్లే, వీరపనేని పద్మ, లంకల దీపక్ రెడ్డి, జూటూరు కీర్తిరెడ్డి, ఈ 3 పేర్లు మాత్రమే తెరపైకి వచ్చాయి. అయితే గత రాత్రి అనూహ్యంగా బీజేపీ అధిష్టానం చివరి నిమిషంలో అభ్యర్థి ఖరారు కాకుండా పెండింగ్ పెట్టింది. నేటి ఉదయం నుంచి ఏదైతే ముఖేష్ గౌడ్, వారి మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ముఖేష్ గౌడ్ హైదరాబాద్ సిటీ కాంగ్రెస్ లో కీలకంగా పనిచేశారు. ఆయన రాజశేఖర రెడ్డి క్యాబినెట్ లో మంత్రిగా పనిచేశారు. హైదరాబాద్ సిటీలో ఆయనకు పలుకుబడి ఉంది. అంతేకాకుండా గతంలో ఆయన పలుసార్లు గెలిచారు, మంత్రిగా చేశారు. ఆయన గత కొద్ది రోజుల క్రితం ఆయన మరణించిన కూడా విక్రమ్ గౌడ్ ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి బీసీ కోణంలో బీసీ సామాజిక ఓట్లు కొల్లగొట్టడానికి ప్రధానమైన అస్త్రంగా విక్రమ్ గౌడ్ ఉపయోగపడతారని బీజేపీ ఆలోచిస్తుంది. ఈ ఓవరాల్ గా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మనం చూసినప్పుడు మైనారిటీలు, బీసీలు ఈ ఉప ఎన్నికల్లో గెలవడానికి ప్రముఖ పాత్ర పోషిస్తారు. రేణు, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. సో ఒకవైపు ఇటు ఉప ఎన్నికకు, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు కూడా అందరూ సిద్ధమైపోతూ ఉన్నారు. ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొని ఉంది. దీంట్లో ఇప్పుడు కూడా ఎత్తులు పై ఎత్తులు కూడా కొనసాగుతున్నాయని చెప్పాలి. ఏ పార్టీ ఆ పార్టీ కూడా ఒకవైపు ఏమో గెలిచేందుకు ముఖ్యంగా కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మధ్య కూడా ప్రముఖంగా పోరు నెలకొని ఉంది. 2 పార్టీలు కూడా తమ అభ్యర్థులను నిలబెట్టేశాయి.
ఇక నామినేషన్లు మొదలైనా కానీ ఒకవైపు బీజేపీ మాత్రం ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. బీజేపీ తరపున అయితే రోజుకొకళ్ళ పేరు తెర మీదకు వస్తుంది. ఇక ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు విక్రమ్ గౌడ్ పేరైతే వినిపిస్తూ ఉంది. ఇతను మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు. అయితే ఇక విక్రమ్ గౌడ్ పేరే ఖరారు కానుందా, లేకపోతే మరెవరి పేరైనా కానీ బీజేపీ నుంచి తెర మీదకి రానుందా అనేది కూడా ఉత్కంఠ నెలకొని ఉంది.